బాష్పవాయువులతోటి దూసుకొచ్చిన దుర్మార్గులు, వాళ్లకు ఏదైతే మద్దతుగా నిలిచిన ఇండియా కూటమని పేరు పెట్టుకున్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో భారతదేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి భారతదేశ ప్రజలకు ఒక చెడు సంకేతాన్ని ఇచ్చే విధంగా వారు మలుచుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళ దుశ్చర్యలను భారత ప్రజలు, సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఉపరాష్ట్రపతిని అవమానపరిచే విధంగా వ్యవహరించడం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.